హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాగ్స్. మరి ఈరోజు అయితే అండి మీ అందరి ముందుకు కార్తీక పౌర్ణమి లాగ్తో వచ్చేసాను. సో మరి చూస్తున్నారు కదండి, నేను కార్తీక పౌర్ణమి అని చెప్పి గోరింటాకు కూడా పెట్టేసుకున్నానండి. సో మరి మార్నింగ్ అంతా ఉపవాసం ఉంటూ ఖాళీగా ఉంటాం కదండి. సో మరి ఆ సమయంలో అయితే అండి నేను గోరింటాకు పెట్టుకున్నాను. చాలా ఎర్రగా అయితే పండింది. సో ఇక ఆ తర్వాత అయితే అండి సాయంత్రానికి నేను ఏర్పాట్లు అయితే చేసేసాను. దీపాలన్నీ రెడీగా ఒత్తులు వేసి పెట్టేశానండి. ఇక ఇంటి ముందు అయితే అండి రంగవల్లికి కూడా వేశాను. మరి కార్తీక పౌర్ణమి అంటే దీపాల ముగ్గు అయితే వేయాలి కదండి. నేను కూడా దీపం రంగోలి అయితే వేశానండి. చాలా బాగా అయితే ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో మరి మీరు కూడా ఒకసారి చూడండి, చాలా అందంగా ఉంది కదా నా ముగ్గు. సో మరి ముగ్గు అయితే అయిపోయిందండి. ఇక లోపల కూడా అండి నేను కాస్త బాల్కనీలో అంతా కార్తీక పౌర్ణమి అని చెప్పి నేను స్పెషల్గా ఉండాలని చెప్పి ముగ్గులు వేసుకున్నానండి. ఇక లైట్స్ అన్నీ వెలిగించేశాను. ఇక నైట్కి అన్నీ అయితే సిద్ధమైపోయాయండి. ఇక పూజకైతే అండి ఏర్పాట్లన్నీ రెడీ అయిపోయాయి. ఇక పూజ చేయడానికి కూడా నేను సిద్ధమైతే అయిపోయాను. ఇక మహాశివునికి అయితే అండి నేను భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగించుకొని నైవేద్యం అన్నీ సమర్పించుకున్నాను. ఇక ఇల్లంతా దీపాలు అయితే వెలిగించాలి కదండి కార్తీక పౌర్ణమి అంటేనే. ఇక దీపాలన్నీ సిద్ధమయ్యాయి కాబట్టి ఇక దీపాలు కూడా వెలిగించేశాను. ఇక ఇంట్లో పూజ అయ్యాకైతే అండి మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి ఇక మహాశివునికి అయితే అండి భక్తి శ్రద్ధలతో 365 ఒత్తులు వెలిగించాలని చెప్పి నేను మొత్తం ఏర్పాట్లు అయితే చేసేసుకున్నాను. ఇంకా శివాలయంకి వెళ్ళి ఒత్తులు వెలిగించాలని చెప్పి ఇంట్లో అయితే పూజ అయితే చేసుకుంటున్నానండి. సో మరి ఈసారి అయితే అండి నాతో పాటు మా వారు కూడా వెలిగిస్తున్నారు. ఇద్దరం కలిసి వెలిగించాలని చెప్పి ఇక మా పిల్లలందరితో మేము టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నామండి. ఇక పూజ చేస్తుండగా సడన్గా అయితే అండి భారీ వర్షం అయితే కురుస్తుంది. ఇక మహాశివుని అయితే తలుచుకుంటూ నేను పూజ అయితే చేస్తున్నానండి. ఎక్కడ ఈ వర్షం వచ్చి ఇలానే కంటిన్యూ అవుతుందో, ఇక ఒత్తులు వెలిగిస్తానో లేదో అని కాస్త అయితే అండి భయపడ్డాను. కానీ మహాశివుడు అయితే కరుణించాడండి. ఇక ఇంట్లో పూజ చేసి పూర్తయ్యే లోపల వర్షం కూడా ఆగిందండి. సో మరి ఈసారి కూడా అండి కార్తీక పౌర్ణమికి ఎటువంటి ఆటంకాలు లేకుండా మహాశివునికి నేను ఒత్తులైతే వెలిగించుకున్నానండి. ఇక టెంపుల్ కూడా మీకు అన్నీ చూపిస్తాను. సో ఇంట్లో అయితే అండి పూజ అయితే అయిపోయింది. ఇక మహాశివుని భక్తి శ్రద్ధలతో పూజించుకొని ఇక టెంకాయ అయితే కొట్టుకుంటున్నానండి. ఈ సంవత్సరం కూడా కార్తీక పౌర్ణమి చాలా బాగా అయితే చేసుకున్నానండి. సో ఇక్కడ కూడా అండి పూణేలో కూడా ఈ పౌర్ణమి అనేది చాలా చక్కగా చేస్తారండి. గుళ్ళల్లో అయితే తులసమ్మకి కళ్యాణం కూడా చేస్తారు. సో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అండి వాళ్ళు కూడా చక్కగా పూజ అయితే చేసుకున్నారు. కానీ వర్షం కారణంగా కొంచెం ఆటంకాలు అయితే కలిగాయి కొంతమందికి. సో మేమైతే అండి ఎటువంటి ఆటంకం లేకోకుండా టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక చూడండి పూజ కూడా అయిపోవచ్చింది. ఇక ఈ సంవత్సరం అయితే అండి నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇక మహాశివునికి ఒత్తులు వెలిగించానంటే ఈ సంవత్సరం నేను కార్తీక మాసంలో 3 సార్లు 365 ఒత్తులు వెలిగించినట్లే అండి. అనుకోకుండా నాకు చాలా అదృష్టం అయితే కలిగింది. భక్తి శ్రద్ధలతో నేను పూజించుకున్నానండి. సో ఫస్ట్ సోమవారం అయితే అండి మా కులదేవునికి అయితే 365 ఒత్తులు వెలిగించాను. ఇక కార్తీక పౌర్ణమికి మహాశివునికి కూడా వెలిగిస్తున్నానండి. సో మరి చాలా సంతోషంగా అయితే ఉందండి. ఇక్కడ శివాలయంలో కూడా చాలా బాగా అయితే ఖాళీగా ఉంది. మేమైతే భక్తి శ్రద్ధలతో చాలా చక్కగా శివయ్యని దర్శనం కూడా చేసుకున్నాము. ఇక ప్రశాంతంగా దేవుడికి పూజ కూడా చేసుకుంటున్నామండి. మీకు ఒకసారి టెంపుల్ కూడా చూపిస్తాను. ఒకసారి అయితే అండి ముందుగా ఇంట్లో ఏ విధంగా నేను పూజ అవి చేశానో అవి మొత్తం అయితే మీరు ఒకసారి చూడండి. చూస్తున్నారు కదా, దీపాలు అయితే వెలిగించేశాను. ఇక కార్తీక పౌర్ణమి అంటేనే మనము ఇంటి నిండు దీపాలు వెలుగుతో నిండిపోవాలి కదండి. సో అందుకే నేను వెలిగించిన దీపాలు గుమ్మంలో పెట్టడానికైతే వెళ్తున్నానండి. సో మరి ఈ సంవత్సరం కూడా చాలా చక్కగా నేను కార్తీక పౌర్ణమి అయితే చేసుకున్నానండి. నాతో పాటు మా పిల్లలు కూడా భక్తి శ్రద్ధలతో మహాశివుని అయితే పూజించుకున్నారు. సో ఈ భాగ్యం కలిగినందుకు చాలా సంతోషంగా అయితే ఉందండి. ఎందుకంటే ఎటువంటి వర్షం వస్తున్నా సరే ఎటువంటి ఆటంకం లేకుండా పూజ చేశామంటే మరి దేవుడు అనుగ్రహించినట్లే కదండి. సో ఇంటి ముందు రంగవల్లికి కూడా వేశానని చెప్పా కదా, చాలా బాగుందండి. నాకైతే ఈ ముగ్గు చాలా బాగా నచ్చింది. ఇన్స్టెంట్గా నేను అనుకొని ఈ దీపాల ముగ్గు అయితే వేశానండి. సో మరి ముగ్గులు అయితే అండి నేను ఈ దీపాలైతే వెలిగించుకుంటున్నాను. సో నాకు కార్తీక పౌర్ణమి అంటే చాలా ఇష్టం అండి. సాయంత్రం వరకు ఉపవాసం ఉండి మహాశివుణ్ణి తలుచుకుంటూ ఈ విధంగా సంధ్యావేళలో దీపాలు పెట్టుకొని
శివాలయంకి వెళ్ళి ఒత్తులు వెలిగించడం ఇవన్నీ చాలా బాగుంటాయి కదండి. మనం సంవత్సరానికి ఒకసారి చేస్తాము. సో మరి భక్తి శ్రద్ధలతో అయితే చేసుకోవాలి కదండి. సో ఇంటి ముందైతే అండి దీపాలు అయితే వెలిగించేశాను. ఇక బాల్కనీలో కూడా నేను ముగ్గు వేసుకున్నాను కదండి, అక్కడ కూడా నేను దీపం వెలిగించడానికైతే వెళ్తున్నాను. ఇక్కడ కూడా దీపాలు పెట్టేసుకొని ఇక మా చిన్నోడు కూడా అండి, వాడు కూడా వెలిగించాలని అంటుంటే వాడికి కూడా చెప్పానండి వెలిగించమని. సో మరి ఎన్ని దీపాలు పెడితే అంత మంచిది కదండి. ఇంట్లో దీపాలు వెలుగుల్లో కలకలలాడుతూ ఉంటే ఇంటికి కూడా చాలా మంచిది. ఇక మా చిన్నోడు కూడా వాడు కూడా వెలిగించడానికి ఇక్కడ రెడీ అయిపోయాడండి. వాడికి దీపాలు వెలిగించడం అంటే చాలా ఇష్టం అండి. సో ఇక్కడైతే అండి పూణేలో దీపావళి పండుగకి ఈ విధంగా ఇల్లు మొత్తము దీపాలతో అయితే వెలిగించుకుంటూ ఉంటారండి. సో మరి మనమైతే అండి కార్తీక పౌర్ణమి రోజు తప్పకుండా ఈ విధంగా చేసుకుంటాం కదా. సో ఇక్కడైతే అండి సాయంత్రం పూటే దీపాలు అయితే వెలిగించుకుంటాము. ఇక శివాలయంకి కూడా మేము వెళ్తున్నామండి. సో వర్షం కారణంగా కాస్త నిదానంగా అయితే వెళ్ళాము, కానీ వర్షం అయితే ఆగిపోయిందండి. ఒకసారి శివాలయంలో పూజ కూడా మనం ఒకసారి చూద్దామండి. ప్రశాంతంగా మేము ఇక్కడ కూర్చొని మా పిల్లలు అందరం అయితే కలిసి వెళ్ళామండి. ఇక మహాశివునికి నేను మా శ్రీవారు ఇద్దరము 365 ఒత్తులు వెలిగించాలని చెప్పి ఇక్కడ 2 దీపాలను అయితే సిద్ధం చేసుకున్నాను. ఇక వీటితో పాటు అయితే అండి ఉసిరి దీపాలు కూడా వెలిగించాలని చెప్పి 5 ఉసిరి దీపాలు అయితే నేను రెడీ అయితే చేసుకున్నానండి. ఇక ఉసిరి దీపాలకు కూడా మనము పసుపు కుంకుమలతో బొట్లు పెట్టేసుకొని పూజించుకోవాలండి. ఇక పుష్పం అన్నీ సమర్పించుకొని, అన్నిటికన్నా ముందు మనం పూజ చేయాలంటే గణపతి అయితే ఉండాలి కదండి. సో నేను పసుపుతో గణపతిని అయితే తయారు చేసుకుంటున్నాను. ఇక గణపతిని తయారు చేశాక ముందుగా అయితే అండి మనం గణపతి పూజ చేసుకొని ఇక ఆ తర్వాత అయితే అండి దీపాలు వెలిగించుకోవాలి. సో మరి గణపతి అయితే రెడీ అయిపోతున్నారు. అయితే అండి మన ఊర్ల దగ్గర అయితే చాలా రష్గా ఉంటుంది కదా, ఇక్కడైతే అండి ప్రశాంతంగా గుడి కూడా ఖాళీగా ఉందండి. నిన్న ఎందుకో తెలియదు, జనాలు కూడా రాలేదండి. లేదంటే ఇక్కడ కూడా హిందీ వాళ్ళు కూడా వచ్చి నార్మల్గా దీపాలు అయితే వెలిగిస్తూనే ఉంటారు. కానీ ఖాళీగా ఉండడం వలన అసలు వర్షం వచ్చి ఇక్కడ వెలిగించడానికి ఉండదేమో అని అనుకొని వెళ్ళాము. కానీ ఇక్కడ శివాలయంలో చాలా బాగా నీట్గా అయితే ఉందండి. వర్షం పడినా సరే కూర్చొని శివయ్యకు పూజ చేసుకునేదానికి చాలా చక్కగా అయితే ప్లేస్ అంతా చాలా బాగుందండి. చూస్తున్నారు కదా, మేము ప్రశాంతంగా నేను ఇక నా పక్కన మా ఫ్రెండ్ కూడా అండి, తను కూడా వచ్చింది, తెలుగు వాళ్ళు కూడా అందరం కలిసి మేము ఈ శివాలయంకి వెళ్ళి ఇక్కడ దీపాలు అయితే వెలిగించుకుంటున్నాము. ఇక నేతిలో నానబెట్టిన దీపాలు అయితే అండి నేను ఒత్తులైతే ఈ ఉసిరికాయ మీద పెట్టి నేను దీపాలు అయితే వెలిగించబోతున్నాను. సో మరి ఇక ఆ తర్వాత అండి 365 ఒత్తులు వెలిగించాక శివయ్యను కూడా దర్శనం చేసుకుంటాను. ఇక శివయ్య దర్శనం మీకు కూడా కల్పిస్తానండి. ఇక ఒత్తులైతే నేను పెట్టుకుంటున్నాను. ఈ విధంగా పౌర్ణమి రోజు 365 ఒత్తులతో పాటు ఉసిరి దీపాలు కూడా వెలిగించామంటే చాలా మంచిగా ఉంటుందని చెప్పి నేను ఉసిరి దీపాలు కూడా వెలిగిస్తున్నాను. సో మరి చూస్తున్నారు కదండి, ఎంత చక్కగా మేము భక్తి శ్రద్ధలతో అయితే పూజ అయితే చేసుకుంటున్నాను. ఈ విధంగా ప్రశాంతంగా చేసుకున్నామంటే మనకి మనసుకు కూడా చాలా హాయిగా అయితే ఉంటుంది కదండి. దేవుడి దర్శనం దేవాలయంలో మనము ప్రశాంతంగా ఈ విధంగా దేవుడికి పూజ చేశామంటే ఎంతో చక్కగా ఉంటుంది. సో ఎటువంటి హడావిడేం లేకుండా ఇక్కడ చాలా బాగా సైలెంట్గా చాలా బాగా అయితే ఉందండి శివాలయంలో. సో మరి 365 ఒత్తులు అయితే వెలిగించేస్తున్నాము. ఇక మా పిల్లలు కూడా వాళ్ళు కూడా వెలిగించాలని అంటున్నారండి. సో వాళ్ళకైతే అండి నేను ఉసిరి దీపాలు వెలిగించమని చెప్పాము. వాళ్ళకైతే 365 ఒత్తులు ఇవ్వలేదు, మేమిద్దరం అయితే వెలిగిస్తున్నామండి. చూస్తున్నారు కదా, మొత్తము పూజకైతే ఏర్పాటైతే అయిపోయింది. ఇక మనము 365 ఒత్తులు పైన కర్పూరము పెట్టి అగ్గిపుల్లతో వెలిగించకుండా అగరబత్తితో అయితే వెలిగించుకోవాలండి. సో అందుకే మొత్తం అయితే అన్నీ సిద్ధం చేసుకున్నాము. ఇక భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగించేటప్పుడు చదవాల్సిన శ్లోకాలు కూడా చదువుకుంటూ మనము దీప పూజ అయితే చేసుకోవాలండి. సో గణపతికి కూడా ముందుగా పూజ అయితే చేసేసాను. ఇక మా శ్రీవారు అయితే అండి 365 ఒత్తులు మొదటిగా ఆయన వెలిగిస్తున్నారు. ఇక ఆ తర్వాత నేను కూడా నా ఒత్తులను వెలిగిస్తున్నాను. సో మనస్ఫూర్తిగా అయితే అండి మహాశివునికి భక్తి శ్రద్ధలతో పూజ అయితే చేసుకున్నామండి. సో ఈ విధంగా ప్రతి సంవత్సరము చేసుకోవాలని చెప్పి ఎటువంటి ఆటంకాలు లేకుండా మహాశివుణ్ణి పూజించుకోవాలని చెప్పి మేము ప్రార్థన అయితే చేసుకున్నాము. చాలా
భక్తి శ్రద్ధలతో అయితే అండి మేము దీపాలు కూడా వెలిగించుకుంటున్నాము. ఏదైనా తప్పు చేసింటే మహాశివుణ్ణి మన్నించమని కూడా కోరుకుంటున్నానండి. తెలియక ఏదైనా చేసింటే ఆ మహాశివుడు తప్పకుండా మనల్ని క్షమిస్తారని అనుకుంటున్నానండి. సో మరి తెలియక చేసిన తప్పు మహాశివుడు తప్పకుండా అందరినీ క్షమిస్తాడండి. సో అందుకే ఏదైనా సరే అండి మనం పూజ అయ్యాక తప్పు చేసింటే మన్నించమని దేవుణ్ణి అయితే ప్రార్థించుకోవాలి. సో మరి దీప పూజ కూడా మేము చేసేసుకున్నాము. సో మరి మా హస్బెండ్ కూడా అండి నాతో పాటు ఈసారి చాలా చక్కగా పూజ చేశారు. సో మరి మా కుటుంబ సభ్యులందరము ఈ సంవత్సరం కూడా కార్తీక పౌర్ణమి అయితే బాగా చేసుకున్నామండి. సో ఈ విధంగా ఒత్తులు వెలిగించాక ఇక మనము దీపాల దగ్గర టెంకాయ కూడా కొట్టుకొని హారతి కూడా ఇవ్వాలండి. సో నేను టెంకాయ కొట్టుకున్నాను. ఇక కర్పూర హారతులు కూడా 365 ఒత్తులు వెలిగించి గణపతికి కర్పూర హారతులు కూడా ఇచ్చేస్తున్నానండి. సో మరి దీప పూజ అయితే అయిపోయింది కదండి, ఒత్తులు వెలిగించేసాము. ఇక మహాశివుణ్ణి దర్శించుకునేదానికి కూడా నేను గుడి లోపలికి వెళ్తున్నానండి. మీకు కూడా మహాశివుని దర్శనం అయితే కల్పిస్తానండి. ఇక్కడ శివాలయము చాలా చక్కగా ఉంటుందండి. పూజారి అయితే ఉండరు ఇక్కడ. మనమే లోపలికి వెళ్ళి మహాశివునికి పూజ అయితే చేసుకోవచ్చండి. గర్భగుడిలోకి మనము వెళ్ళొచ్చు. మన సైడ్ అయితే అండి అసలు గుడి లోపలికి రానివ్వరు కదా, కానీ ఇక్కడైతే అండి చక్కగా గర్భగుడి లోపల కూడా రానిస్తారు. సో మరి ఒత్తులు వెలిగించి టెంకాయన్ని కొట్టుకొని పూజ అయ్యాక ఈ విధంగా శివనామాలు కూడా చదువుకుంటున్నామండి. శివనామాలు అష్టోత్తర శతనామావళి చదువుతూ మేము భక్తి శ్రద్ధలతో మహాశివుణ్ణి అయితే పూజించుకున్నాము. సో మరి ఒత్తులైతే అండి చాలా చక్కగా వెలుగుతున్నాయి. ఇక లాస్ట్ వరకు అండి వర్షం అయితే ఏం పడలేదు. ఎంతో చక్కగా మేము పూజనైతే పూర్తి కూడా చేశాము. ఇక శివయ్య దర్శనం కూడా మనం చేసుకుందామండి. సో మరి చూస్తున్నారు కదండి, మహాశివుని దగ్గర కొంతమంది అయితే అండి శివుడి దగ్గరే ఒత్తులు అవి వెలిగించి వెళ్ళారు. ఇక లోపలికైతే వెళ్తున్నానండి నేను మహాశివుని దర్శించుకునేదానికి. ఈ విధంగా అయితే అండి మేము పూజ అయితే పూర్తి చేసుకున్నాము. సో మరి ఈ కార్తీక పౌర్ణమి పూజ మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.